ఎన్నో ఆశలతో ఇండియాను వదిలి గల్ఫ్ దేశాలకు వచ్చాం. దేనికి వచ్చాం గల్ఫ్ దేశాలకు? మన బతుకు బాగలేదు, మన బిడ్డల బతుకన్నా కరెక్ట్ చూసుకుందాము అని ఇంతకుముందు ఒక వీడియో చెప్పిన. ఫస్ట్ వీడియో ఎప్పుడంటే 2024 జనవరిలో చెప్పినాను ఈ మాట. ఎందుకు వచ్చినామా, ఎందుకు వచ్చామా, ఏమి అని, మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సూసైడ్ ఎందుకు చేసుకుంటారు, చావాలనే ఆలోచన ఎందుకు వచ్చాను, ఎందుకు చచ్చిపోతారు? ఇంటికాడ నీ భర్త ఏమన్నా అంటాడా? భర్తకు చెప్పుకోవాలి. భార్య ఏమంటుంది? భార్య ఏమన్నా అంటా ఉందా? అమ్మ నేను ఉండేది భార్యని, అమ్మ నేను ఉండేది ఇతర దేశంలో, నేను ఇట్లా కష్టపడతానమ్మా అని చెప్పుకోవాలి భార్యకి. భర్తకి అయ్యా నేను ఇటు చేసుకుంటాను, ఇటు చేస్తాను, నేను ఈ పని, నాకు పని ఇది ఇటుంటుంది అని చెప్పి చెప్పుకోవాలి. సమాధానం చెప్పుకున్న తర్వాతనే ఏ ఆలోచన రాదు. కానీ వేరే విధమైన ఆలోచన భర్త కానీ, భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ ఏమైనా అనుమానాస్పందన విధంగా మాట్లాడితే చెప్పుకునే తత్వం మీలో ఉండాలా. ఆ ధైర్యం లేనప్పుడు మీరు ఇతర దేశాలకు సంపాదించిన అవసరం ఇంటికాడ పోయి గుద్దలే గోచి కట్టుకొని మడక తున్నుకుంటా వరినాటి నాటుకుంటే చాలు. ఆ మనిషికి డౌట్ ఉండదు, ఈమెకి డౌట్ ఉండదు కదా. మరి ఎందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మిద్దిపై నుంచి దూకడము, ఊరేసుకోవడము, చేతులు కోసుకోవడము, క్లోరెక్స్ తాగడము, అంటే కోయటోళ్ళను తప్పు చేస్తారు. కోయట తప్పు చేసే ఎంబెస్సీ ఉంది, మాట్లాడుకున్న దానికి ఎంబెస్సీ ఉంది, ఎంబెస్సీ పోయి మాట్లాడుకోవచ్చు. మీకు ఆ ఫెసిలిటీస్ ఉంది కదా. ఇండియన్ ఎంబెస్సీ కనిపిస్తే సార్ నాకు ఉంది, నాకు వైట్ పాస్పోర్ట్ ఇవ్వండి, వెళ్ళిపోతాను ఇంటికి చెప్పుకోవచ్చు. వాళ్ళు అడిగేదానికి ఏం లేదు. మీరు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు ఎంబెస్సీకి. లేదంటే ఎంబెస్సీది, ఇండియన్ ఎంబెస్సీది ల్యాండ్లైన్ నెంబర్ ఉంది. ల్యాండ్లైన్ నెంబర్ కానీ ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు. తెలుగులో మాట్లాడే ఉన్నారు, హిందీలో మాట్లాడే ఉన్నారు, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరెందుకు ఒక్క క్షణం ఆలోచించకుండా ఆత్మహత్యలు చేసుకుంటాన్రు, అదే సూసైడ్ చేసుకుంటాన్రు? అంటే ఏమైనా సంథింగ్ అంటే ప్రజలు ఆలోచించేది అంటే అంటే గల్ఫ్ దేశాలకు కూర్చొని వాళ్ళకి ఏమనుకుంటారంటే అక్కడ పోయినాక ఇక్కడ వదిలిపెట్టాయమ్మ, అక్కడ పోయినాది, అక్కడ ఏం సింగారించిందోలే, ఏం జరిగిందోలే, వాళ్ళు ఏం చేసిందోలే ఇవి అంటారు కదా. ఆ మాట మీరు ఎందుకు తెచ్చుకుంటారు? మీరు చచ్చిపోయినాక ఆ మాట అంటారు. మీరు బతికి చీర కట్టుకోబో, లేకపోతే ప్యాంట్ వేసుకోబో, లంగా వేసుకోబో, నైస్గా రూముల మీద జాకెట్ వేసుకోబో, ఎవడు ఏమనరు. ఇక్కడి నుంచి ఎవరు ఏమన్నారు? నువ్వు ఇక్కడ చనిపోయినావు అంటే బతికుండే వాళ్ళు చెప్తాడు, చచ్చిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు బతికుండే వాళ్ళు చెప్తాడు. నీ మాట వినండి. మీరు ఏదైనా చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళు ఏమైతే అన్నారో, గల్ఫ్ కంట్రీస్కి వచ్చి బతికే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమైతే అన్నారు ఊళ్ళల్లో, ఇండియాలో, అదే నిజం అనుకుంటారు. అది ఊహించండి, ఆలోచించి మీరు కష్టమైతే ఎంబెస్సీకి వెళ్ళిపోండి, లేదు టికెట్ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అప్పుడుంటే మీ ముగ్గురు నువ్వు ఇద్దరు కష్టపడి కట్టుకోవచ్చు.